వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా నంద్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో జీపు జాత. ఎస్బీఐ కాలనీ చెరువు కట్టపై వెలిసిన గంగాదేవి ఆలయంలో పూజా సామాగ్రి చోరీ. పోలీసులు గస్తీ పెంచాలని కోరిన ఆలయ నిర్వాహకులు. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రానికి విద్యా సామాగ్రి అందజేత. శ్రీ మాతా వైష్ణోదేవి మెడికల్ కాలేజీలో ముస్లిం విద్యార్థుల అడ్మిషన్ వివాదం ఖండించిన నంద్యాల ముస్లిం జేఏసీ. ఆర్టీసీ బస్టాండ్లో అసాంఘిక ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టిన సిఐ సుధాకర్ రెడ్డి. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఏపీ ఎన్జీఓ మరియు వ్యవసాయ శాఖ వారి డైరీ మరియు ప్లానింగ్ క్యాలెండర్ ఆవిష్కరణ. జిల్లా స్థూల దేశోత్పత్తి పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న జిల్లా కలెక్టర్. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా నిర్వహిస్తున్న ముగింపు వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 18వ తేదీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ నంద్యాల జిల్లా సమితి నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల జిల్లా పరిధిలో పట్టణంలో ఈ నెల 11, 12, 13 తేదీలలో జీపు జాత నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. నేడు నంద్యాలలో జీపు జాత నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యదర్శి తమ్మి రంగనాయుడు, జిల్లా పార్టీ సహాయక కార్యదర్శి బావ ఫక్రుద్దీన్, ఇతర జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుల నాయకత్వంలో 3 రోజుల పాటు మరి ఈ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రచారం నిర్వహించుకుంటూ నంద్యాల పట్టణానికి ఈ జాతర చేరడం జరిగింది. జనవరి 18వ తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉత్సవాల భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభకు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల నుండి సిపిఐ జాతీయ నాయకులు దాదాపు 50-60 దేశాల నుంచి, విదేశాల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటా ఉన్నారు. మరి రోజు ఈ దేశంలో అన్ని రంగాల్లో విఫలమైంది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీతో అంతగాగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి తనకు అనుకూలమైనటువంటి అజెండాతో వీరిద్దరూ కూడా కలిసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, కార్పొరేట్ వ్యాపారులకు, అదాని అంబానీ లాంటి వ్యాపారులకు ఈ దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటినీ కూడా కారు చౌకగా అప్పగించి దేశ ప్రజల్ని మరింత దోపిడీ చేసేదానికి ఈ ప్రభుత్వం పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించి ఆ తర్వాత 2 రోజుల పాటు సిపిఐ జాతీయ సమితి సమావేశాలను కూడా నిర్వహించుకొని రానున్నటువంటి కాలంలో ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ దేశంలో దళితులు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మహిళలు వీరి హక్కుల సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పునరంకితం అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీ చెరువుకట్టపై వెలిసిన గంగాదేవి ఆలయంలో పూజా సామాగ్రి చోరీ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు సంజీవరాయుడు కుమార్ తెలిపారు. గతంలో ఈ దేవాలయంలో హుండీ దొంగతనం, ఆయిల్ డబ్బాలు తదితర సామాగ్రిని దొంగలు తీసుకెళ్లారని, గత రాత్రి ఆలయంలోని పూజా సామాగ్రి దొంగలు చోరీ చేస్తారని తెలిపారు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులు మరింత గస్తీ పెంచాలని ఆలయ నిర్వాహకులు కోరారు. నా పేరు కేసీ సంజీవరాయుడు, నంద్యాల రజకుల సంఘం దాంట్లో మెంబర్గా పనిచేస్తున్నాను. నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో గంగమ్మ గుడి
చెరువుకట్ట మీద నిర్మించడం జరిగినది. ఈ ఈ గతంలో ఒకసారి దొంగతనం జరిగింది. ఇది ఆయిల్ డబ్బాలైతేమి, అవి అయితేమి, ఇవి అయితేమి తీసుకుపోవడం జరిగింది. ఉండి తీసుకుపోయినారు గత 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 నెలలో. ప్లస్ వచ్చేసి ఈరోజు గూడా ఉదయం నిన్న రాత్రి కంచార్తులు, ఆర్తి పళ్ళెములు అವೆಲ್ಲ తీసుకుపోవడం మొత్తం 10,000 సామాన్ల సరుకులు పోయినాయి ఈరోజు నైటు. దయచేసి పోలీసు వారు ఎటువంటి పరిస్థితిలో ఈ చెరువుకట్ట మీద రొంత గస్తీని పెంచి మాకు సహకరించవలసిందిగా మరీ కోరడమైనది. నా పేరు కుమార్ అండి. స్టేట్ బ్యాంక్ కాలనీ నివాసిని. ఇక్కడ గత సంవత్సరమైంది గుడి నిర్మించి. ఈ ఏరియాలో అదే చెరువుకట్ట ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు చాలా ఉన్నాయి. ఇదివరకు చాలా జరిగినాయి. ఇది రెండోసారి జరగడం. గుడిలో చోరీ జరగడం రెండోసారి. ఖరీదైన వస్తువులు కూడా ఇదివరలో తీసుకెళ్లారు. మళ్ళీ ఇది రిపీటెడ్‌గా జరిగింది. సో ఏందంటే ఇక్కడ ఉంటారు గస్తీకి పోలీసులు, వాళ్ళు బీట్‌కు తిరుగుతా ఉంటారు. కానీ ఏ టైంలో అంటే అది ఏదో ఈ టైంలో అది ఈవినింగ్ టైంలో తిరగరు గానీ, ఇట్లా మార్నింగ్ టైం ఈ టైంలో 11కి ఆ టైంలో తిరిగి వెళ్ళిపోతుంటారు. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. దయచేసి కోరడం ఏందంటే పోలీసు వారికి గస్తీ పెంచి ఇక్కడ ఏందంటే చాలా అసాంఘిక కార్యకలాపాలు చాలా జరుగుతున్నాయి. అది మేము చూస్తున్నాం గూడా. అది దయచేసి డిపార్ట్‌మెంట్ వాళ్ళు గట్టిగా గస్తీ పెంచాలని కోరడమే. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాకు చెందిన రీజనల్ మేనేజర్ గౌస్పీర్, ఏరియా మేనేజర్ కార్తికేష్, నంద్యాల బ్రాంచ్ మేనేజర్ రాయసం హరికృష్ణ ఆధ్వర్యంలో సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా నేడు సేవా కార్యక్రమం నిర్వహించారు. బీటీ నగర్లో అంగన్వాడీ సెంటర్ 2కి యాక్సిస్ క్రెడిట్ గ్రామీణ బ్యాంక్ లిమిటెడ్ వారు అంగన్వాడీ కేంద్రంకు మన పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాల కోసం ప్రీ స్కూల్ పిల్లలకు 15 మందికి పిల్లలకి ఇక్కడ నమోదున్నారు. ఆ 15 మంది పిల్లలకు వాళ్ళు కూర్చోవడానికి చైర్స్ ప్రొవైడ్ జరిగింది విద్యను ప్రోత్సహించడం కోసం. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు కూడా వాళ్ళు చైర్స్ అప్లై చేయడం జరిగింది. తర్వాత కార్పెట్స్ కూడా పిల్లల కింద పడుకున్నప్పుడు కార్పెట్స్ ఉండాలని చెప్పేసి 2 కార్పెట్స్ కూడా ఇచ్చారు. ఈ క్రెడిట్ యాక్సిస్ బ్యాంక్ వారు చేసిన సహాయము వాళ్ళ యొక్క మంచితనానికి, వాళ్ళ బ్యాంకు యొక్క గొప్పతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఇలాగే అంగన్వాడీ సెంటర్స్‌కు వాళ్ళు తాము సహాయం చేస్తూ సెంటర్స్‌లో పిల్లలు ఆహ్లాదకరంగా కూర్చోవడానికి కానివ్వండి, పడుకోవడానికి కానివ్వండి, లేదంటే ఇంకా భవిష్యత్తులో మంచి వాళ్ళ తరపు నుంచి ఏదైతే పిల్లలకు అవసరం నీడ్ ఉన్నాయో ఇవ్వగలిగితే కూడా నేను సంతోషపడతాను. అంటే పొదుపు వాళ్ళకి ఏ విధంగా అయితే లోన్ ఇస్తున్నారో మేము కూడా అదే విధంగా సేవలన్నీ చేస్తున్నాం ఇక్కడ. అంటే ఎక్కడ పొన్నాపురంలో కూడా ఒక 100-150 మంది మన కస్టమర్లు కూడా ఉన్నారు. ఎక్కడేం ప్రాబ్లం లేదు. మేము కూడా ఇటు అవకాశాలు ఏదైనా ఇంకా అంగన్వాడీ వాళ్ళు ఎక్కడైనా అవకాశాలు వచ్చినాయంటే మేము కూడా ఆల్రెడీ నందికొట్కూరు, గిద్దలూరు ఇచ్చేసాం సార్. అక్కడ కూడా ఇప్పుడు అవకాశం వచ్చిందంటే ఏదైనా ఇంకొక వేరే స్కూల్లో వచ్చిందంటే కూడా మేము రిక్వెస్ట్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. వైష్ణోదేవి మెడికల్ కాలేజీలో ముస్లిం విద్యార్థుల అడ్మిషన్ వివాదం ముస్లిం మైనార్టీలపై వివక్షకు పరాకాష్టాన్ని పేర్కొంటూ ఈ చర్యలను నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో మీడియా సమావేశం నిర్వహించబడింది. శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ మెడికల్ కాలేజీలో జరిగిన అడ్మిషన్ వివాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని, మైనార్టీలపై వివక్షగా భావిస్తూ కమిటీ తీవ్రంగా ఖండించడం జరిగింది. మన దేశంలో ఇటీవల మైనార్టీలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. మైనార్టీలు వివక్షకు గురవుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దీని మీద మేధావులు, లౌకికవాదులు ఎక్కువ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం కూడా నిద్రపోతూ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండడం చాలా విచారకరం. విద్య అనేది మన దేశానికి ఒక గర్వకారణమైన విషయం. పిల్లలు అంతమంది అక్కడ విద్యను ఆర్జిస్తూ డాక్టర్లు కాబోయే వారి యొక్క జీవితానికి అడ్డంకి వేస్తూ వీళ్ళు పాల్గొనడం. ఈ మధ్య ప్రతి విషయాన్ని ఏదో కొంతమంది కాషాయ కండువాలు తీసుకొని తామే దేశానికి టేకేదారు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల ప్రపంచంలోనే మన దేశం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల వైష్ణోదేవి యూనివర్సిటీలో 42 మంది ముస్లిం విద్యార్థులకు నీట్ ద్వారా అక్కడ వాళ్ళకు ఎంబీబీఎస్ సీట్లు రావడం జరిగింది. మొదటేమో అసలు వైష్ణోదేవి విశ్వవిద్యాలయంలో ముస్లిమ్స్ ఎలా చదువుతారు అని అనడం జరిగింది.
వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు. అది కాశ్మీర్లో ఉంది. కాశ్మీర్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంది. న్యాచురల్గా అక్కడ పాపులేషన్ బట్టి 42 మంది విద్యార్థులకు అక్కడ స్టేట్ వాళ్ళకే అది రిజర్వేషన్ ఉంది. అందులో వాళ్లకు సీట్లు రావడం సహజం. వాళ్ళు ఇంకొక విషయం మర్చిపోతున్నారు. మిగతా యూనివర్సిటీల్లో చూస్తే ముస్లిం విద్యార్థులు 4-5 అలా ఉంటారు. కానీ ఏ రోజు 4-5కే సీట్లు వచ్చాయని మేము ఆందోళన చేయలేదు. ఈ విధంగా ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న, ఈ సమాచారాన్ని వింటున్న లౌకికవాదులు, ఆ తర్వాత సామ్యవాదులు, ఇటువంటి వాళ్ళంతా ఈ విషయాన్ని మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి గవర్నమెంట్లను మనం నెత్తిన పెట్టుకుంటే, ఇటువంటి వాళ్లకు ఓటేస్తే ఎటువంటి దుష్పరిమాణాలు ఉంటాయో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఇటీవల జరిగిన క్రిస్టియన్ ఫెస్టివల్ వచ్చింది, క్రిస్మస్. ఆ సందర్భంలో ఎన్నో చర్చిలను, ఆ తర్వాత వాళ్ళ ప్రార్థనాలయాల్లోకి వెళ్ళి దాడులు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాము. వీటినన్నింటినీ మేము ఖండిస్తూ ఉన్నాము నంద్యాల ముస్లిం జేఏసీగా. ఇది కేవలము మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఈ ఎజెండాను ఉపయోగించుకుంటున్నారు. విద్య అందరికీ సమానమని రాజ్యాంగం కల్పించిన హక్కు విద్యా హక్కు. ఆ హక్కును ఉల్లంఘించడము చాలా హేయమైన చర్య. దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మరియు నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యకు మతానికి ఎటువంటి సంబంధం లేదు. విద్య చదువుకున్న వారికి, చదువుకోవాలనే వారికి అందాల్సిన ప్రాథమిక హక్కు. దీన్ని కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి లేదని తీవ్రంగా హెచ్చరిస్తూ వెంటనే వైష్ణవిదేవి మెడికల్ కాలేజీని పునరుద్ధరించి ఆ 50 మంది పిల్లలు మతం చూడకుండా వారికి విద్య అనే ప్రాథమిక హక్కును అందించాలని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయా ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లో తీవ్రమైన రద్దీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల వద్ద విలువైన ఆభరణాలు, నగదు తదితర వస్తువులను దొంగలు చోరీ చేసేందుకు అవకాశం ఉన్నది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వన్ టౌన్ సీఏ సుధాకర్ రెడ్డి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్టాండ్లో పర్యటించి పోలీసుల నిఘాను పెంచి పరిస్థితి నూతన సంవత్సరం పురస్కరించుకొని నంద్యాల జిల్లా ఎన్జిఓ సంఘం మరియు నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ వారికి సంబంధించిన డైరీ మరియు మంత్లీ ప్లానింగ్ క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇది ప్లానరా అందరండి యూ షేప్ లో వస్తా
ఇంకొకటి మధ్యలోకి వచ్చేస్తాం. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఇచ్చాము, 50 బీసీ వెల్ఫేర్కి ఇచ్చాము. అంటే అవి 200, ఇవి 500, 700 ప్లస్ ట్రైబల్ వెల్ఫేర్ 100, 800 మోడల్ స్కూల్ 814 కిట్స్ ఇచ్చాం. సార్ ఇంకా షార్టేజ్ ఉంది అన్నారు, వాళ్ళకి 30 అందించాం. సో మీరు ఇంకా 20 అంటే 20 × 500 ఎంత? ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధికారుల సంఘం నంద్యాల యూనిట్ వారి డైరీ మరియు ప్లానర్, మంత్లీ ప్లానర్ కూడా ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా డిపార్ట్మెంట్కి సంబంధించి మన నంద్యాల జిల్లాలో ఈ సీజన్లో, రబీ సీజన్లో ఒక 40,000 హెక్టార్లలో సాగు చేస్తున్నటువంటి వరి పంటకు సంబంధించి సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని కూడా రేపు జనవరి 21వ తారీఖు జిల్లా వ్యాప్తంగా వరి పండిస్తున్నటువంటి మండలాలు, గ్రామాల్లో ఒకే రోజున ఈ ఎలుకల నివారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో వ్యవసాయ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి పంచాయత్ సెక్రటరీలు, విఆర్ఓలు, మరి అనుబంధ సంస్థలన్నీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ సహాయకులు, రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా రైతు సోదరుల్ని చైతన్యపరిచి రేపు 21వ తారీఖు విధిగా ఈ కార్యక్రమాన్ని రైతులందరికీ కూడా ఉచితంగా ఈ మన బ్రోమోడైలిన్ పంపిణీ కార్యక్రమం మరియు తయారు చేసినటువంటి ఎలుకల నివారణ ఎర్రమందు ఏదైతే ఉందో దాన్ని రైతులకి వారికి ఉన్నటువంటి ఎక్స్టెంట్ పరంగా దామాష ప్రకారం రైతులకి అందించడం జరుగుతుంది. ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి కారణం ఏమంటే మన ఏపీ ఎన్జిఓస్ నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తుల సంఘం యొక్క డైరీని ఇనాగ్రేషన్, మరి అదేవిధంగా వాళ్ళ క్యాలెండర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్ గ్రీవెన్స్ కూడా అడిగితే మేడం గారు ఈ నెల 30వ తేదీ కూడా గ్రీవెన్స్ కూడా మీటింగ్ పెడతా ఉన్నారు. ఆ రోజు భారీ ఎత్తున కూడా ఎంప్లాయీస్ అంతా వచ్చేసి వాళ్ళ సమస్యలను, వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తెలియజేయాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు అయితేనేమి, డిఏ అరియర్స్ అయితేనేమి, ఈరోజు కొద్దిగా పోలీసులకు సరెండర్ లీవులు, పాత డిఏ అరియర్స్, జీపీఎఫ్లు ఈరోజు పడిపోయే రోజులు వచ్చినాయి. కానీ సీఎం గారికి అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా మిగిలిన బకాయిలు కూడా త్వరలో తీర్చాలని, లేని పక్షంలో ఏపీ ఎన్జిఓస్ తీసుకునే ఏ ప్రోగ్రాంకైనా అందరం సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి మేడం గారిని ముఖ్యంగా కలవడానికి కారణం ఏమంటే మన డైరీస్, క్యాలెండర్స్ ఇనాగ్రేషన్ చేయడానికి కలిసాము. మేడం సుముఖంగా మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి క్యాలెండర్ ఓపెన్ చేసింది. అదే కాకుండా ఇప్పుడే దశరథ సార్ చెప్పినట్టు స్టేట్లో ఉన్నటువంటి మన ఎంప్లాయీస్ ఉన్న సమస్యలన్నీ కూడా సీఎం గారు సుముఖంగా ఉన్నారు. పిఆర్సీ కమిటీ కూడా అతి త్వరలో వేస్తా అన్నాడు. ఇప్పుడు జీపీఎఫ్లు, ఏపీజీలలో కూడా దాదాపు 70% కూడా అందరికీ జమ అయినాయి. ఇప్పుడు హోంశాఖకు కూడా అతి త్వరలో ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళకు అకౌంట్ సరెండర్ లీవ్స్ అన్ని కూడా పడతాయని మనకు మొన్ననే మన స్టేట్ ప్రెసిడెంట్ సాగర్ సారు చెప్పాడు. కాబట్టి వీళ్ళందరూ ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక ఆశాభావంగా ఉన్నారు. ఖచ్చితంగా చేస్తాడని సీఎం గారు సీఎం ఖచ్చితంగా మనందరికీ కూడా మంచి చేస్తానని చెప్పి ఉద్యోగస్తులు కూడా అంత ఆశాభావంగా ఉన్నారు. జిల్లా స్థూల దేశోత్పత్తి పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని స్వర్ణాంధ్ర 2047 జిల్లా విజన్ ప్లాన్ యూనిట్లో స్థూల రాష్ట్ర దేశోత్పత్తి P4 కార్యక్రమం, జిల్లా ప్రగతి సూచికలపై జిల్లా కలెక్టర్ విజన్ ప్లాన్ యూనిట్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఓ ఓబులేసు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర మనము జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ యూనిట్, అలాగే 7 నియోజకవర్గ స్థాయిలో కాన్షియన్స్ విజన్ ప్లాన్ యూనిట్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. 7 నియోజకవర్గాలకి కూడా మనకి యంగ్ ప్రొఫెషనల్స్ ని సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా
అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టార్స్, అలాగే ఇండస్ట్రీస్, సర్వీసెస్ సెక్టార్లో ఆ కాన్స్టిట్యుయెన్సీ దానికి సంబంధించిన మండలాల్లో మనకి ఏ విధంగా గ్రోత్ వస్తుంది, గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం ప్రతి సెక్టార్లో కూడా 15% గ్రోత్ రేట్ తీసుకురాగలుగుతున్నామా లేదా, ఏ బెస్ట్ ప్రాక్టీసెస్ మనం అక్కడ చేస్తూ ఉన్నామో అది రెప్లికేట్ చేసి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఉందా లేదా. అలాగే మన జిల్లాలో చూస్తే మహానంది హైయెస్ట్ పర్ క్యాపిటా 3 lakh అబౌవ్ ఉంటుంది. కింద చూస్తే నందికొట్కూరు, పగడియాల ఇవన్నీ కూడా 1 lakh ఉంటుంది. సో ఒక మండలానికి కూడా పర్ క్యాపిటా విషయంలో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది? జిల్లాలో యూనిఫామ్ గ్రోత్ రేట్ రావడానికి, జీడిపిలో మన రాష్ట్రంలో మన జిల్లా స్థాయిని మంచి ప్రోగ్రెస్ లో చూపించడానికి ఎటువంటి ప్లానింగ్ చేసుకోవాలి, ప్లానింగ్ ఎలా చేయాలి అన్నది ఈ విజన్ ప్లాన్ యూనిట్ అన్ని మానిటర్ చేస్తాయి. ఈ రోజు డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ యూనిట్ టీము అలాగే సిపిఓ గారు వాళ్ళ టీంతో కలిసి వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళతో జిఎస్డిపితో పాటు కేపీఐస్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎలా పర్ఫార్మెన్స్ ఉంది, అలాగే P4 బంగారు కుటుంబంస్ కి సంబంధించి జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ ఏ విధంగా మార్గదర్శికి ఫెసిలిటేట్ చేస్తున్నారు, ఈ 3 అంశాలపైన ఈ రివ్యూ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా నంద్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో జీపు జాత. ఎస్బీఐ కాలనీ చెరువుకట్టపై వెలిసిన గంగాదేవి ఆలయంలో పూజా సామాగ్రి చోరీ, పోలీసులు గస్తీ పెంచాలని కోరిన ఆలయ నిర్వాహకులు. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రానికి విద్యా సామాగ్రి అందజేత. శ్రీ మాతా వైష్ణోదేవి మెడికల్ కాలేజీలో ముస్లిం విద్యార్థుల అడ్మిషన్ వివాదం ఖండించిన నంద్యాల ముస్లిం జేఏసీ. ఆర్టీసీ బస్టాండ్లో అసాంఘిక ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టిన సిఐ సుధాకర్ రెడ్డి. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఏపీ ఎన్జీఓ మరియు వ్యవసాయ శాఖ వారి డైరీ మరియు ప్లానింగ్ క్యాలెండర్ ఆవిష్కరణ. జిల్లా స్థూల దేశోత్పత్తి పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న జిల్లా కలెక్టర్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.